గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఈరోజు వీడియోలో నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ అయితే మీ ముందు ఉంటాయి. మరి స్టార్ట్ చేసేద్దాం ఆ వ్లాగ్ని. Just like me, to mess up a good thing. Another night ruined, I don't even know when we became this way. Now you're acting so different than back when we had it easy. And now you don't believe me when I say I'll change. But how can I lose you now? Whoa, oh, the silence is way too loud. Yeah, 'cause I won't be okay without you every day. Baby, don't run away. ఇప్పుడైతే టిఫిన్ కోసం ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశాను. మరి ఇడ్లీ అంటే చట్నీ తప్పకుండా కావాల్సిందే కదా. లేదు అంటే అంతగా తినబుద్ధి కాదు. లేదంటే కారపొడి నెయ్యి అయితే చాలా బాగుంటుంది కాంబినేషను. మా ఇంట్లో పిల్లలకైతే అట్లా కూడా ఇష్టమే. ఈ రోజైతే నేను చట్నీ చేద్దామనేసి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా అయితే వేయించుకున్నాను. ఆల్రెడీ వేయించిన పల్లీలు అయితే నా దగ్గర ఉన్నాయి. ఇక వాటిల్లో ఇది కూడా వేసేసుకొని దీనిలో కొంచెం జీలకర్ర, కొంచెం పుట్నాలు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఆమ్లా జ్యూస్ అయితే తాగుతున్నాను గోరువెచ్చటి నీళ్ళల్లో. ఇప్పుడైతే చట్నీ కూడా మిక్సీ పట్టేశాను. ఇడ్లీ ఆల్రెడీ స్టవ్ మీద ఉన్నాయి కదా, అవి బంద్ చేశాను. ఇక నేను ఆమ్లా జ్యూస్ కూడా తాగేశాను. నెక్స్ట్ ఇక తనోజ్కి ఈరోజు స్కూల్ ఉందండి, అందుకని నేను చట్నీ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. ముందుగానే తాలింపు వేసి ఉంచాను. అది చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా చట్నీలో అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇక తనోజ్కి స్కూల్ టైం అవుతా ఉంది కదా, ఇక ఇడ్లీ అయితే పెట్టించేసాను. ఇక తను సైకిల్ మీద వెళ్తాడు స్కూల్కి. ఇంతకుముందు అయితే ఆటోలో వెళ్ళేవాడు. ఇప్పుడైతే కొంచెం లీజర్గా ఉంది కొద్దిగా టైం అనేది, అందుకని ఇక ప్రశాంతంగా టిఫిన్ అయితే చేసేసి ఇక తనైతే స్కూల్కి బయలుదేరతాడు. ఆ తర్వాత ఇక నేను నా వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఈరోజైతే లంచ్ బాక్స్కి నేను లంచ్ అయితే చేయలేదు. ఇక ఆఫ్టర్నూన్ ఇద్దాం అనుకుంటున్నాను, అందుకని ఓన్లీ ఈరోజు మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఒక్కటే చేశాను. ఇక తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక నా వర్క్ అనేది ఇక కంటిన్యూ చేసేస్తాను. It's midnight, we're going all night. Can you pass a drink to get the vibe right? Don't feel like having a Bud Light. How's tequila with some salt and lime? Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? We'll love to chat right now before I get high. When you gaze into my eyes, I feel like I'm on cloud nine. You bang harder than 4th of July. ఇక తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక నేను కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అంట్లో సర్దుకోవడం అలాంటివన్నీ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వ్యాక్యూమ్ చేస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నారు కదా, వ్యాక్యూమ్ చేయడం అంటే ఏదో సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చూసారు కదా ఎన్ని బ్రషెస్ మార్చుకోవాలో. నేను ప్రతిరోజు కూడా కొంచెం డస్టింగ్ లాగా చేసుకుంటూ క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటాను. ఈ క్లీనింగ్ దగ్గరే నాకు కొంచెం చాలా టైం అయితే పడుతూ ఉంటుంది, ఎందుకంటే మా పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అందుకని డస్ట్ అయితే బాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకని నేను మ్యాక్సిమము వ్యాక్యూమ్ చేసేటప్పుడల్లా కూడా ఈ విధంగా క్లీనింగ్ చేస్తూ ఉంటాను. ఇదంతా అయిపోయిన తర్వాత మొక్కలకైతే వాటరింగ్ చేయడానికి డాబా మీదకైతే వెళ్ళాలి. నిన్న వెళ్ళలేదు, అందుకని ఈరోజు కొంచెం మార్నింగే ఇక తనోజు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 10 అలా అవుతుంది. మొక్కలకి వాటరింగ్ చేద్దామని అయితే వెళ్ళాను. ఈ లోపుగా చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో.
చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. కాకపోతే నేను ఒక్కటి కూడా తెంపలేదు. ఎందుకంటే నాకు మొక్కల మీద అలా ఫ్లవర్స్ ఉంటేనే నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అందుకని ఇప్పుడైతే కిందకొచ్చేసాను. ఇగ నేను వాక్యూమ్ అదంతా అయిపోయింది కదా! ఇప్పుడు టీ పెట్టేసుకున్నాను. ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు ప్రసాదం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు నేను సేమియా చేద్దాం అనుకుంటున్నాను ప్రసాదంలాగా. అందుకని నేను ఇక్కడ సేమియానైతే కొంచెం నెయ్యిలో వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత మిగిలిన ప్రొసీజర్ అంతా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం ఈ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసాం కదా! దాన్ని ఎలా క్లోజ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సగ్గుబియ్యం పొడండి. ఇది నేను సగ్గుబియ్యాన్ని కొంచెం వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో పట్టుకుంటాను. దీనివల్ల ఏంటంటే సగ్గుబియ్యం పిల్లలకి చాలా మంచిది హెల్త్‌కి. అందుకని ఈ విధంగా పౌడర్ అయితే త్వరగా ఉడికిపోతుంది కూడా. ఇక్కడ చూసారా చాకును కొంచెం వేడి చేశాను. వేడి చేసిన తర్వాత మనం ఓపెన్ చేసిన ప్యాకెట్ మీద కొద్దిగా ప్రెస్ చేస్తే అతుక్కుపోతుంది. దానివల్ల ప్యాకింగ్ అనేది మనకి గాలన పోకుండా చక్కగా నీట్‌గా ఉంటది. ఇప్పుడైతే నేను సేమియాలో పాలైతే పోసేసుకున్నాను. ఆల్రెడీ సగ్గుబియ్యం కూడా వేశాను కదా! కొంచెం ఆ పొడి కూడా మనకి నెయ్యిలో వేగితే చాలా బావుంటది. ఇక నేను టీ కూడా తాగేస్తున్నాను. నెక్స్ట్ ఇగ సేమియా ప్రిపరేషన్ ఉంది. ఆ సేమియా ప్రిపరేషన్ కూడా చేసిన తర్వాత పూజ అయితే చేసుకోవాలి ఈరోజు. ఇందాక నేను మీకు సేమియా ప్యాకెట్ చూపించాను కదా! ఇదిగోండి చూడండి ఎలా అతుక్కుపోయిందో. చాకుని మాత్రం బాగా వేడి చేయొద్దు. లైట్‌గా వేడి ఉండాలంతే. లేదంటే ఈ ప్లాస్టిక్ కవర్ కదా మొత్తం అంటుకుపోయినట్టు అవుతది. అందుకని కొంచెం వేడి చేసుకొని మీరు అంటించారంటే కొంచెం చల్లారేసరికి అతుక్కుపోతుంది. ఇప్పుడైతే సేమియా కూడా చక్కగా ఉడికిపోయింది పాలల్లో. ఇక మనం దీంట్లోకి షుగర్ అది యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే బెల్లమైనా వేసుకోవచ్చు. ఇక తన్మయ్ కూడా లేచింది. ఇక తను కూడా టీవీ చూస్తా ఉంది. ఈరోజు చూసారా ఏ వాచ్ పెట్టుకుందో. ఇవి రీసెంట్‌గా నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 3 వస్తాయన్నమాట. పిల్లలకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఇలా ఇష్టం ఉంటాయి కదా! మా తన్మయ్యకైతే స్పెషల్‌గా చాలా ఇష్టం ఇలాంటివి. అందుకని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి అలాంటివి తీసుకున్నాను. చూడ్డానికి ఫ్యాషన్‌గా కూడా ఉంటాయి. బావుంటాయన్నమాట. అందుకని నెక్స్ట్ అయితే ఇక్కడ నేను షుగర్ వేసుకున్నాను. తర్వాత ఇలాచీ పొడి కొద్దిగా వేశాను. అంతే ఫ్రెండ్స్ ఇక సేమియా అయితే చాలా సింపుల్‌గా రెడీ అయిపోతది. తన్మయ్యకైతే చాలా ఇష్టం అన్నమాట సేమియా. పరవన్నం కూడా ఇష్టం. కాకపోతే పరవన్నం అనేది కొంచెం టైం టేకింగ్ కదా! అందుకని నేనైతే సింపుల్‌గా సేమియా అయితే చేసేసాను. ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్ అయిపోతా ఉంది. తనూజ్‌కి నేను ఇంకా బాక్స్ కట్టలేదని చెప్పాను కదా! ముందు పూజ చేసేసుకున్న తర్వాత బాక్స్ అయితే మరి తనకి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక తన్మయ్ వచ్చేసి చక్కగా టీవీ చూస్తా ఎంజాయ్ చేస్తా ఉంది. ఇక నేనైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక నేను నెక్స్ట్ ఇక వంట ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. తనూజ్‌కి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా! When the stars align with a certain mind, you can read the lines and you shall find a universal law, just one of a kind. Look up to the sky, let your ఇప్పుడైతే పూజ అదంతా కూడా అయిపోయింది కదా! ఇక మేము టిఫిన్ తినలేదు. తనూజ్‌కి బాక్స్ కట్టాలి కాబట్టి నేను లంచ్‌కి సంబంధించిన ప్రిపరేషన్ అయితే అంటే రైస్ నానబెట్టడం అది చేసేసాను. మార్నింగ్ తనూజ్‌కి ఇడ్లీ వేశాను కదా! ఇది 2 ఇన్ 1 బ్యాటర్ అండి. అందుకని నేనైతే దోసలు వేసుకుంటున్నాము తన్మయ్యకి నాకు. చట్నీ కూడా ఉంది కదా! ఇక మేమైతే టిఫిన్ అది చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను తనూజ్‌కి బాక్స్ కట్టడానికి వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. చూద్దాం వెజిటబుల్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. లేదంటే పొటాటో టమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టయానికి ఏది వీలైతే అది చేసేస్తానన్నమాట. ఇప్పుడైతే నేను ప్రెజెంట్‌గా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దీనికి సంబంధించి అంత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎలా ఉంది? నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా! కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే వీడియోస్ గనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్‌ని ప్రెస్ చేయండి. అంటే బెల్ బటన్ ఉంటుంది కదా! దాన్ని యాక్టివేట్ చేసుకున్నాక మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. ఇంతే ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా! బాయ్ బాయ్.